నీ వీడియోస్లో సేల్స్ గురించి వ్యూస్ కోసం పీపుల్ని మిస్గైడ్ చేస్తున్నావు. ఈ మధ్య ఒక పర్సన్ అన్నమాట. అంతేకాదు, సేల్స్ అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల రాదు. సేల్స్ అనేది ఓన్లీ ఎక్స్పీరియన్స్ వల్ల మాత్రమే వస్తుంది. సేల్స్లో ప్రాక్టీస్ చేయడం వల్ల ఆర్డర్స్ రావు. స్పాంటేనియస్గా మనం మాట్లాడితేనే ఆర్డర్స్ వస్తాయి. నీకు తెలియకపోతే సైలెంట్గా ఉండు. జస్ట్ వ్యూస్ కోసం పీపుల్ని మిస్గైడ్ చేయొద్దు. మేబీ చాలామంది మైండ్లో ఈ పాయింట్ ఉండి ఉండొచ్చు. అవును, తను చెప్పింది 100% కరెక్ట్. సేల్స్లో కస్టమర్ దగ్గర స్పాంటేనియస్గా మనం కాన్ఫిడెన్స్గా కస్టమర్తో మాట్లాడాలి. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎలా వస్తుంది? సరే, కొద్దిసేపు సేల్స్ని పక్కన పెడతాం. సరే, ఒక చెస్ గేమ్ తీసుకుందాం. చెస్ గేమ్లో మూవ్స్ అనేది ఆపోజిట్ పర్సన్ ఎలా మూవ్ వేస్తాడో బేస్డ్ ఆన్ దట్ మనం మూవ్ అనేది వేయాలి. అంటే ఇక్కడ మనం ప్రాక్టీస్ చేసిన అవసరం లేదు. ఎందుకంటే మనం రేపు గేమ్లో ఆడేటప్పుడు ఆపోజిట్ పర్సన్ మూవ్ ఎలా వేస్తాడో తెలియదు కదా. సో మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఎలా అయితే మూవ్స్ వస్తాయో అదేవిధంగా రేపు మూవ్స్ వస్తున్నారో తెలియదు గేమ్ ఆడేటప్పుడు. సరే, ఇంకా మనకి బాగా తెలిసిన గేమ్ గురించి మాట్లాడదాం. ఏంటి? క్రికెట్. బాల్ వస్తే మనం బ్యాట్తో బాల్ని కొట్టాలి. సింపుల్, అంతే. బాల్ వస్తే మనం కొట్టాలి. సపోజ్ మనం ప్రాక్టీస్లో డిఫరెంట్గా బాల్స్ ఆపోజిట్ వేస్తారు, మనం కొడతాం. సేమ్ రేపు మ్యాచ్కి వెళ్ళిన తర్వాత అదే వేలో బాల్ వస్తుందా? అగైన్ మళ్ళీ ఎందుకు ప్రాక్టీస్ చేయడం? అసలు అలానే రాదు కదా. మనం ఎలా అయితే ప్రాక్టీస్ చేసామో అలానే బాల్ రాదు కదా మ్యాచ్లో. మళ్ళీ ఎందుకు ప్రాక్టీస్ చేయడం అనవసరంగా? సింపుల్ కాన్సెప్ట్ కదా. రేపు బాల్ వేస్తాడు, స్పాంటేనియస్గా మనం కొట్టాలి, అంతే కదా. సో దానికి ప్రాక్టీస్ చేయడం ఎందుకు? టైం వేస్ట్ అనవసరంగా. డైరెక్ట్గా మ్యాచ్ ఆడొచ్చు కదా. సపోజ్ మీరు ఒక లాస్ట్ 1 yearలో సపోజ్ ఒక 100 కస్టమర్స్ మీట్ అయి ఉంటారు. 100 డిస్కషన్స్ జరుగుంటాయి అనుకోండి. టోటల్ 100 కస్టమర్స్ వాట్ ఎవర్ క్వశ్చన్స్ అడిగినారో మీరు ఆలోచించండి ఒకసారి. 70 to 80% ఆఫ్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి. మీ ప్రైస్ ఎక్కువ, మీకంటే కాంపిటేటర్ తక్కువ ఇస్తున్నాడు, ఇంకా డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా, పేమెంట్ టర్మ్స్ ఎప్పుడు పే చేయాలా, మీ సర్వీస్ ఏముంటాయి, అవునా? మరి ఈ క్వశ్చన్స్ అంతా మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేశారా? సో మీకు ఏం క్వశ్చన్స్ వస్తుందని బిఫోరే తెలుసు, కానీ దాన్ని ప్రాక్టీస్ చేశారా? పేపర్ మీద రాశారా? సపోజ్ కస్టమర్ ఈ క్వశ్చన్ అడిగితే మనం ఇలా చెప్తే బాగుంటుంది, ఇలా చెప్తే బాగుంటుంది, ఇలా చెప్తే బాగుంటుందని ఒక మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసి చూసారా? ఆర్ మీ టీం మెంబర్తో డిస్కస్ చేసి చూసారా? అరే నువ్వు కస్టమర్ అనుకో, నేను మాట్లాడతాను నీతో, నా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయో చెప్పు అని ఒక మీ ఫ్రెండ్నో లేకపోతే మీ కొలీగ్నో అడిగారా? లేదు. సేల్స్లో మీరు అన్నట్టుగా కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎలా వస్తుంది? మనం ఎప్పుడైతే సేమ్ క్వశ్చన్ని అగైన్ బెటర్ వేలో ప్రాక్టీస్ చేస్తామో, రేపు కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అదే క్వశ్చన్ వచ్చినప్పుడు స్పాంటేనియస్గా మనము పాయింట్స్ అనేది మనకి వెంటనే వస్తుంది, మనం మాట్లాడచ్చు. అవును, ఎక్స్పీరియన్స్ వల్లనే మీరు సేల్స్లో ఎక్స్పర్ట్ అవుతారు. కానీ ఓన్లీ ఎక్స్పీరియన్స్ కోసం వెయిట్ చేస్తే రిజల్ట్ అనేది చాలా స్లోగా వస్తుంది. అదే మీరు ఎక్స్పీరియన్స్కి మీ ప్రాక్టీస్ని యాడ్ చేస్తే రిజల్ట్ అనేది ఫాస్ట్గా వస్తుంది. సో మీ లాస్ట్ 10 కస్టమర్స్ అడిగిన క్వశ్చన్స్ నోట్ చేయండి, దాన్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మీటింగ్లో మీకే డిఫరెన్స్ కనిపిస్తుంది.